గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 23వ తారీఖు ఆగస్టు 2026 ఆదివారం నుండి 29వ తారీఖు ఆగస్టు 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా భూములు కొనాలన్నా, గృహాలు కొనాలన్నా, బంగారంలో పెట్టుబడులు పెట్టాలన్నా డబ్బు బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. పెట్టుబడులు పెట్టగలుగుతారు, లాభాలు కూడా పొందగలుగుతారు. నిరుద్యోగులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కాకపోతే జాగ్రత్తలు తీసుకోవాలి. నిరుద్యోగులకు కొంచెం ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. ఇంటర్వ్యూలో టెన్షన్లు పడకండి, కానీ ఉద్యోగాలు వస్తాయి. అలాగే విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్న వారికి వీసాలు మంజూరు అవుతాయి. కుటుంబ సభ్యులతో కలిపి విహారయాత్రలు చేయాలనుకున్న వారికి అనుకూలంగా కనపడుతుంది. విదేశాలకి వివాహాది శుభకార్యాలు ఎదురుకు వెళ్ళడం కానీ, పెళ్ళిళ్ళు కుదరడం కానీ జరుగుతాయని చెప్పచ్చు. అలాగే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, వ్యాయామం చేయడంతో పాటుగా ఆహారంలో మార్పులు, జీవన శైలిలో మార్పులు తీసుకురావడం వల్ల అనుకూలంగా కనపడుతోంది. సరదాలకి, సంతోషాలకి, విలాసాలకి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం కనపడుతోంది. అలాగే సంతానం పట్ల ప్రత్యేక శ్రద్ధ, పిల్లల అభివృద్ధి చూసి ఆనందపడడము జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు గతంలో కొన్న భూములకి రేట్లు పెరుగుతాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు, పాలసీలకు సంబంధించినటువంటి ఈ యొక్క మెచ్యూరిటీ వచ్చి మీకు డబ్బులు పొందే అవకాశాలు ఉన్నాయి. దాచుకున్న డబ్బులు వృద్ధి అవుతాయని చెప్పచ్చు. అలాగే పెట్టుబడులు దేంట్లో పెట్టినా సరే, షేర్లు కానీ ట్రేడ్లో కానీ డబ్బులు పెట్టినా సరే ఒకసారి జాతక పరిశీలన చేయించుకుని పెట్టినట్లయితే మీకు లాభాలు కనపడుతూ ఉంటాయి. అయితే ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అందరూ మిమ్మల్ని మెచ్చుకునేలా బిహేవ్ చేస్తారు. అలాగే పెద్దలకు సంబంధించినటువంటి ఆస్తులు సంక్రమించే విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలుగుతాయి. పెద్దల ఆస్తులు కోర్టు వివాదాల నుంచి పరిష్కారం చేసుకోవడం లాంటివి కనపడుతున్నాయి. డబ్బులు సంపాదించడంతో పాటుగా మీ మీద మీకు శ్రద్ధ, ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా బాగా పెరుగుతుంది. అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు బాగా సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు. భార్య భర్తల మధ్య సమస్యలు పరిష్కారాలు అవుతాయి, అపార్థాలు తగ్గుతాయి, ఆనందంగా ఉంటారు. సంతానం లేని వారికి సంతాన యోగ్యత కనపడుతుంది. భూముల యందు, గృహాల యందు, బంగారం యందు పెట్టే పెట్టుబడులన్నీ వృద్ధి అవుతాయి. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. అలాగే విహారయాత్రలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిపి తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు ఆటంకాలు తొలగుతాయి. ప్రేమించిన వాళ్ళతో పెళ్లిళ్ళు జరిగే అవకాశాలు, కుటుంబంలో ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేయగలుగుతారు. ప్రేమికుల మధ్య ప్రేమ, అనురాగాప్యాయతలు పెరుగుతాయి. బ్రేకప్స్ తగ్గుతాయని చెప్పచ్చు. భవిష్యత్తు గురించి, వివాహం గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు ప్రేమికులు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య సర్దుకుపోయే మనస్తత్వం వల్ల గొడవలన్నీ తగ్గుముఖం పడతాయని చెప్పచ్చు. ఇతర దేశాల్లోని భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులు లభించే అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థికంగా కూడా చాలా బలపడతారు. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోగలుగుతారు. ముఖ్యమైనటువంటి అప్పులు తీర్చడం కానీ లేదా ఆర్థిక ప్రగతి కానీ కనపడుతోంది. ప్రేమించిన వ్యక్తులతో శారీరకంగా కలుస్తారని చెప్పచ్చు. వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తితో పాటుగా మార్పు అది బ్రహ్మాండంగా కనపడుతోంది. అలాగే విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ మార్పులు కనపడుతూ ఉన్నాయి. స్త్రీలకి మిద్దె తోట, వ్యవసాయాల పట్ల ఆసక్తి, ఇంటిని అందంగా తీర్చిదిద్దడంతో పాటుగా అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా స్త్రీలకి మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులు కూడా వ్యాపార లాభాలతో పాటుగా వ్యాపారాన్ని విస్తరింపజేయగలుగుతారు. మొండి బకాయిలు వసూలవుతాయి. కాబట్టి కాలం అనుకూలంగా ఉంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా హోమాలు, ఈ రకంగా మండపారాధనలు, ఈ రకంగా అభిషేకాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కొంత రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి దానికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో కానీ, ఉద్యోగ సంస్థల్లో కానీ, లేదా వ్యాపార సంస్థల్లో కానీ నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది.
లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, లేదా కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు పడదా, లేదా ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి వాటితో సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి యంత్రాలు ఏ యంత్రం కావాలో మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా హోమాలు, ఈ రకంగా మండపారాధనలు, ఈ రకంగా అభిషేకాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి దానికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో కానీ, ఉద్యోగ సంస్థల్లో కానీ, లేదా వ్యాపార సంస్థల్లో కానీ నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, లేదా కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు పడదా, లేదా ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి వాటితో సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి యంత్రాలు ఏ యంత్రం కావాలో మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా హోమాలు, ఈ రకంగా మండపారాధనలు, ఈ రకంగా అభిషేకాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి దానికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో కానీ, ఉద్యోగ సంస్థల్లో కానీ, లేదా వ్యాపార సంస్థల్లో కానీ నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది.
లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, లేదా కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు పడదా, లేదా ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి వాటితో సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి యంత్రాలు ఏ యంత్రం కావాలో మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.